Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన యువతి మౌనిక హత్య కేసు విచారణలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నిందితుడు రవీంద్రను పోలీసులు క్రైమ్ సీన్కు తీసుకొచ్చిన తరుణంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కళ్ల ముందే నిందితుడు కనిపించడంతో మృతురాలి బంధువుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే మౌనిక హత్య కేసులో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. హత్య ఎలా జరిగింది, ఏ ఆయుధాలు వాడారు, ఘటన తర్వాత నిందితుడు ఎటు వెళ్ళాడు అనే అంశాలపై క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. పోలీసులు నిందితుడిని తీసుకొస్తున్నారనే సమాచారం తెలియగానే మౌనిక బంధువులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రవీంద్రను చూడగానే వారిలో ఆగ్రహం పెళ్లిబిక్కింది. మా బిడ్డ ప్రాణాలు తీసిన నీకు శిక్ష పడాల్సిందే అంటూ మృతురాలి బంధువులు నిందితుడిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతి కష్టం మీద వారిని అడ్డుకొని నిందితుడికి రక్షణ ఉంచి విచారణ కొనసాగించారు. నిందితుడు రవీంద్ర మౌనికను అత్యంత కిరాతకంగా చంపిన తీరును పోలీసులకు వివరించినట్లు సమాచారం. హత్యకు ముందు జరిగిన గొడవ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు చాలా బలంగా ఉన్నాయని, ఫోరెన్సిక్ నివేదికలు, సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా లభించిన వివరాలు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక యువతిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న రవీంద్రను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే త్వరగా న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు విచారణలో సేకరించిన ప్రతి చిన్న క్లూ కూడా ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారబోతుంది. నిందితుడిని పోలీసులు తిరిగి స్టేషన్కు తరలించడంతో అక్కడ పరిస్థితి ప్రస్తుతం శాంతించింది. చట్టం పరంగా వచ్చి ఏదో న్యాయం చేసుకుని వెళ్తున్నారు. తప్ప ఒప్ప తెలియపరచాలా? చంపడమేనా? అదే న్యాయమా? మాకు వదలండి, చెప్తామండి. మాకు వదిలితే అప్పుడు మేము కూడా చెప్తాం. ఆయన వదలండి, ముందు వదిలితే మేమే చెప్తాం. ఆయన వదలండి, ముక్కలు చేస్తాడు. ఆయన వదలండి. సమస్య లేదు, మాకు నమ్మకం లేదు. మాకు ఎవడో రాలేదు అప్పుడు. మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఆయన వదలండి. ఏ అమ్మాయిని చంపాడు కదా, మేము చూసుకుంటే వదిలేండి. మాకు నమ్మకం లేదు, ఎవరి మీదనే నమ్మకం లేదు. ఆ కుటుంబ సభ్యులు, చనిపోయినటువంటి మౌనిక బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ డిమాండ్స్ ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష పడాలి. అవసరమైతే పోలీసులు ఆ వ్యక్తిని తమకు హ్యాండ్ ఓవర్ చేస్తే బుద్ధి మేము చెప్తాము అనేటువంటి ఒక ఆగ్రహాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా చంపడం, చంపిన తర్వాత కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నిర్లక్ష్యం ఉండాలి అనేది కూడా వారి ఆవేదనలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో నేవల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టడం, అందులో కూడా తన వైఫ్ ఇంట్లో లేనటువంటి టైంలో అమ్మాయిని నమ్మించి తను వశపరుచుకొని నేరుగా ఇంటికి పిలిచిన తర్వాత ఒక్కసారిగా ఈ విధంగా హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా అంత దారుణంగా చంపిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు అని అంటే నిజంగా ఆ మృతదేహాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి రాక్షసులు మన మధ్య కలిగి తిరుగుతున్నారా? మన మధ్య ఉన్నారా? మన ఇళ్లలో ఉన్నారా? సో మన అపార్ట్మెంట్లో ఉన్నారంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే అతన్ని నేరుగా అక్కడికి తీసుకొని రావడం జరిగింది. హత్య ఏ విధంగా చేశాడు, అసలు గొడవ ఎలా జరిగింది, ఏ ఆయుధాలతో హత్య చేశాడు, హత్య చేసిన తర్వాత ఏ వెపన్స్ యూజ్ చేసి అలా మౌనికను ముక్కలు ముక్కలుగా కట్ చేశాడో, నరికాడో అనేటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు ఆరా తీశారు. సో ఎక్కడ కూడా నిందితుడు భయపడలేదు. జరిగినటువంటి ప్రతి సీన్ను కూడా రీకన్స్ట్రక్షన్లో భాగంగా అంతా కూడా పూర్తిగా వివరించాడు. అసలు ఎలా గొడవ జరిగింది, గొడవ తర్వాత ఏ విధంగా హత్య చేశాను, హత్య చేసిన తర్వాత ఏ విధంగా ముక్కలు ముక్కలుగా మృతదేహాన్ని నరికి కట్ చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచాడు, ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా, దుర్వాసన రాకుండా ఉండడం కోసం ఏ విధంగా అక్కడ పర్ఫ్యూమ్స్ను కూడా యూజ్ చేశాడు. ఇలా ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా అక్కడ వివరించినట్టు తెలుస్తుంది. అయితే నేరుగా అక్కడ నిందితుడిని అక్కడ తీసుకొస్తున్నారు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా అక్కడ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. నిజంగా ఆ అమ్మాయిని చూస్తే మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎంత చక్కగా ఉందో మౌనిక నిజంగా ఇంత దారుణంగా చంపాడు అని అంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. నిజంగా ఇంత చిన్న వయసు ఉన్నటువంటి యువతని ఇంత దారుణంగా చంపాడు, ఈ విధంగా వశపరుచుకొని హత్య చేయడం, హత్య చేసిన తర్వాత కూడా మృతదేహాన్ని గుర్తుపట్టని విధంగా ఇంత దారుణంగా ఉన్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? సో ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి?
ఇతన్ని కూడా అదే విధంగా ముక్కలుగా నరుగుతాము, అతను కూడా ఆ విధంగా ఆ నొప్పి ఆ బాధ తెలిసే విధంగా కూడా తామే శిక్షిస్తాము అని చెప్పని మౌనిక కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షలు పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.